సాయిరామ్ అండి. నా పేరు ఎన్. సుశీలాదేవి. గుంటూరండి. నాకు మాస్టర్ గారితో పరిచయం అంటే ఇది ఇందాక చెప్పారు కదా! ఉస్సుల ముషమ్మ గారు మా ఫ్రెండు. 83 మాస్టర్ గారు వారి ఇంటికొస్తున్నారని చెప్పేసి తెలిసింది. అంటే అంతకుముందు పూలమ్మ గారని నండూరు పూలమ్మ గారని ఉండేవారు. వారితో వాళ్ళ ఇంటికెళ్ళడంతో ఉషమ్మ గారితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇట్లా మాస్టర్ గారు వస్తున్నారని చెప్పి విఠలరావు గారు వెళ్ళి సత్యనారాయణపురంలో ఏదో మాస్టర్ గారు స్పీచ్ కోసం వచ్చారు. వారిని తీసుకొనొచ్చారు. తీసుకొనొస్తే మేము సాయంత్రం మా మేనత్త, నేను, సుశీల మెహంత్ అని ఒక హిందూ కాలేజ్ లెక్చరర్ గారు ఉండేవారు ఒకావిడ. అందరం కలిసి వెళ్ళాం. వెళ్ళాం. అప్పుడు మాస్టర్ గారు పొద్దున్నెప్పుడో 11కి వస్తానన్న ఆయన, మేము 11కే వెళ్ళామండి. సాయంత్రం 4 గంటలయింది వారొచ్చేసరికి. 4 గంటలయింది. అయ్యో! అనేసుకుంటూ వచ్చారు పాపం. వచ్చి లోపలికెళ్ళి కాళ్ళు కడుక్కున్నారండి. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగారు అంతే. వచ్చి మంచం ఉంటే వరండాలో మంచం మీద కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఎప్పుడంటే ఇట్లా అనేస్తే అయ్యో! అయ్యో! అన్నారు. అదేమో తెలీదు గానండి. ఫస్టే విజ్ఞాన వీచికలు చెప్పారు ఆ వేళ. నాకసలు ఆ గ్రంథం ఇప్పటికీ అర్థం కాదు. సైంటిఫిక్ ఇదనమాట. విజ్ఞాన వీచికలు చెప్పారు. నేను గోడకి ఇట్లా చేతులు పెట్టుకొని, ఆ గోడకి ఆనుకొని నుంచున్నానండి. కొంతమంది కూర్చున్నారు. ఆయనకి నమస్కారం అది కూడా చేసుకున్నారు. నేను ఫస్ట్ నమస్కారం కూడా చేయలే మాస్టర్ గారికి. ఆ గోడకి ఆనుకొని నుంచున్నా. అంతా అయిపోయి చెప్పెళ్ళేటప్పుడు చివర్లో ఇది విజ్ఞాన వీచులు ఇయన్నీ చెప్పారు. ఆ పుస్తకం దొరికితే కొనుక్కోండమ్మా. ఇక్కడే మన ఆహ్, జిన్నా టవర్ దగ్గర ఎక్కడ దొరుకుతుందని షాప్ పేరు కూడా చెప్పారు. అప్పుడు నమస్కారం చేసుకున్నానండి నేను. అదే మొదటి నమస్కారం. ఇప్పటివరకు అదే. అట్లా మాస్టర్ గారితో ప్రథమ దర్శనం జరిగిందండి. ఆ విజ్ఞాన వీచికల పుస్తకం కొనుక్కోమంటాం. కొనుక్కోవడం అయితే మరోజు వెళ్లి కొనుక్కొచ్చుకున్నాం గానీ, నాకు అర్థం కాలేదండి అది. తర్వాత అట్లా. తర్వాత మాస్టర్ గారితో రాను పోను ఈ సత్సంగాలు గుంటూరు రావటం ఇవన్నీ జరుగుతుండేయి. సత్సంగం చేయమనేవారు. ఎప్పుడు సత్సంగాలు చేయండమ్మన్నారు. ఆ విధంగా మేము అది ఏటి అగ్రహారం ఆంజనేయ స్వామి గుడిలో 12 సంవత్సరాలు సత్సంగం చేయడం జరిగిందండి. ఆ సత్సంగం చేస్తున్నప్పుడు వాళ్ళు 2, 3 సత్సంగాలయ్యేసరికి మాస్టర్ గారు వస్తే బావుండు, మాస్టర్ గారు వస్తే బావుండు అని అన్నారు మిగిలిన సభ్యులు. మనం గనక సక్రమంగా చేసుకుంటే తప్పకుండా వస్తారు మాస్టారు అని అన్నా నేను. అది ఆయన పలికించిన మాటే. తర్వాత రంగన్న బాబు గారి ఆరాధనని మాస్టర్ గారు కనకమ్మ గారికి భరతాశ్రమం అనుకున్నా ఇందాక. వారు అక్కడికొచ్చారు. అక్కడికొస్తే అక్కడి నుంచి మా బాలచంద్ర గారు మన ఇక్కడికి ఏటి అగ్రహారం సత్సంగానికి తీసుకొచ్చారనమాట. అప్పుడాయన ఒక మాట చెప్పారండి మాస్టర్ గారు. సత్సంగం అంటే ఎట్లాంటిదంటే, మనం గనక ఇంట్లో నలుగురు ఉన్నామనుకోండి, కరెంట్ పోయింది. కరెంట్ పోతే ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క కొవ్వొత్తి పెట్టుకొని తలా ఒక రూమ్‌లో మనం చదువుకోవటం, పిల్లలు ఇట్లా పని చేసుకొని గృహిణి వంట చేసుకోవడం అట్లా ఏదో చేసుకుంటాం. 4 గదుల్లో నలుగురం చేసుకుంటాం. అదే భోజనాల సమయం ఇంకా ఇక్కడ వచ్చినప్పుడు నలుగురు 4 క్యాండిల్స్ తీసుకొచ్చి ఒక చోట పెడితే ఎంత వెలుగొస్తుందో, సత్సంగం చేసుకుంటే అంటే పారాయణ అది మనం ఏకాంతంగా చేసుకునేది వేరు సుహాగతంగా. కానీ నలుగురు కలిసి చేసేది మాత్రం సత్సంగంకి ఇంతటి వెలుగొస్తుందని ఆ ఉదాహరణ చెప్పారండి మాస్టర్ గారు. అప్పటినుంచి "నువ్వు ఎప్పుడు సత్సంగాలు చేయమ్మా, సత్సంగాలు చేయమ్మా" అనేవారనమాట. అట్లా సత్సంగం చేయటం ఇవన్నీ జరిగింది. దాంతో పాటే మాకు ఈ దక్షిణ సూర్య మందిరం అని ఇందాక మీరు వెళ్ళొచ్చారు. ఆ బాలచంద్ర గారు వాళ్ళ మందిరం దర్శనం అయిందనమాట. అంటే మాస్టర్ గారు అక్కడ విజయవాడలో వసుంధర గారని లెక్చరర్ గారు ఉండేవారండి. ఆవిడ అప్పుడప్పుడు మాకు సత్సంగాలకొచ్చేవారు. ఒకరోజు ఆమొచ్చినప్పుడు మేము లేము. లేమంటే ఏంటంటే ఇట్లా మందిరము అని చెప్పి తెలిసిందనమాట. ఇక అప్పటినుంచి మేము ఆ మందిరానికి వెళ్ళటం జరిగిందనమాట. అక్కడికి మాయమ్మ, రామిరెడ్డి నాయన గారు కూడా వచ్చారు. అప్పటికే 6 నెలల నుంచో, 4 నెలల నుంచో జరుగుతుంది మాకు తెలీదు. కానీ మేము వెళ్ళిన దగ్గర నుంచి మాత్రం నేను తాతగారికి నమస్కారం చేసుకోవటం. ఆయన చాలా రౌరద్రంగా ఉన్నారు వచ్చినప్పుడు. ఇందాక పిచ్చి చెట్లన్నారే రోడ్డు మీద నుంచి కొంచెం అక్కడికెళ్ళేసరికి గబాల్న నిలబడిపోయారు. నిలబడిపోయి నమస్కారం చేసుకున్నాం. తర్వాత ఒంగోలు నుంచి కూడా వచ్చారు. "లోపలికెళ్ళండమ్మా బాబా ఉన్నారు" అన్నారు అక్కడ వారు. అది అప్పటికి పాకండి. అప్పుడు లోపలికెళ్ళి చూస్తే అక్కడ దత్తస్వామి, బాబా ఇవన్నీ పెట్టున్నాయన్నమాట అరుగు. ఇక ఆ రోజు నుంచి అదే బాటండి. ఆ సత్సంగం చేసుకోవటం, ఆ మందిరానికి వెళ్ళటం అట్లా జరిగిందనమాట. అప్పుడు అక్కడ ముందు తాతగారొచ్చారండి. తాతగారు అంతకుముందు 20 రోజులు కూడా ఉన్నారంటండి ఒక్కొక్కసారి. అప్పుడు బాలాగారు స్నానం చేస్తుంటే నేను నీళ్ళు అందివ్వటం గానీ, ఆయనకి విభూతి పెడుతుంటే దాన్ని తలదూవటం గానీ, ఆయన తలలో పేలు గూడా ఉండేది. అవి దువ్వి ఇది చేయటం గానీ, అట్లా నాయన సేవ చేసుకోవటం జరిగిందండి. జరిగిన తర్వాత మాయమ్మ దగ్గర కూడా దర్శనం గూడా అయిందంటే, మాయమ్మని తీసుకురావాలనుకున్నారు ఈ మందిర శంకుస్థాపన కోసం. అట్లా. తాతగారు ఆ విధంగా వచ్చినప్పుడు ఒకరోజు
మీ ఇంటికి, మీ ఇంటికి అనేవారు బాలచంద్ర గారెప్పుడు. నాకెందుకు స్వామి నాకిక్కడ బాగానే ఉంది. ఆయన సేవ చేసుకోవడం అదంతా మా పేరెంట్స్‌కి అంత పెద్ద ఇది లేదు అనేదాన్ననమాట. అప్పుడు కాదని ఒకరోజు నాకు ఆయనకి ఇంకా తీసుకురావటానికి అవకాశం ఉంటుందో లేదో అన్న ఉద్దేశంతో, "ఈరోజు మీ ఇంటికి తీసుకెళ్దాం" అన్నారు. సరే అని చెప్పి బయలుదేరాం. బయలుదేరి ఈ తల్లి ఇంటికొచ్చాం మా ఉషమ్మ ఇంటికి. ఈమె కాస్త సినిమా పోయిందండి ఆ రోజు. అప్పట్లో ఆ పిచ్చుండేది. ఆ సినిమాకెళ్ళింది. సినిమాకెళ్ళితే మాకు విఠలరావు గారు వాళ్ళ బ్రదర్‌తో కూడా బానే పరిచయం ఉండేది. "అమ్మ నువ్వు కాస్త అమ్మకి ఉప్మా చేసి పెట్టు" అనన్నారు. సరే అని నేనే ఉప్మా చేస్తే మా తాతగారికి పెట్టడం అది తిరిగి మన ఇంటికొచ్చారు. అప్పుడు వాకిట్లో బయలుదేరిపోయేటప్పుడు ఈ తల్లి వచ్చి గోల పెట్టిందనమాట. అయ్యయ్యో! అనుకుంటూ. తర్వాత మాతో పాటు రమ్మని జెప్పేసి వెళ్ళి, అక్కడ ఉండటం అండి 3 రోజులున్నారు. మరి నా కర్వ ఎంతగా ఉందో తండ్రి. 3 రోజులు మా ఇంట్లో ఉన్నారు. ఎదురుగా బాబా మందిరం అండి. సాయిబాబా రోడ్ అంటారు అసలది. సాయిబాబా గుడి. ఆ మందిరం ఉంది. వాళ్ళెంత పిలిచినా వెళ్ళలా. 3 రోజులు ఇక్కడే ఉన్నారు. అట్లా నాయన సేవ సేవ లభించింది. అట్లా తాతగారు చాలానండి. ఏదన్నా గానీ నాకు తాతగారి దగ్గరికి అప్పుడప్పుడు కర్నూలు వెళ్ళటం, రావటం ఇయన్నీ జరిగేదనమాట బాలచంద్ర గారితో. ఆయన ఎవరో పాపం ఆయనకొక కొబ్బరికాయ ఇచ్చారండి. పీచు తీయని కొబ్బరికాయ. ఇచ్చి వారి ఆశీర్వాదంతో వాళ్ళు తీసుకోవాలనుకున్నారు. ఇంకో ఆయన వెంకటరామయ్య గారని ఆయన. తీసుకోవాలనుకుంటే, "ఆ! పట్టు" అన్నారు నన్ను. ఇప్పటికి నా దగ్గర స్వామి ప్రసాదం ఉందండి. ఆ కాయ ఇచ్చారట్లా తాతగారు. వారి పాదుకలు. తాతగారు ఇక మా బాలచంద్ర గారికి ఇంకా ముందు ముందు రోజుల్లో ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి హవాయి చెప్పులు ఒకటి కొనుక్కొని తీసుకెళ్ళి నాయన చేత ధరింపజేసి అవి తీసుకొచ్చి నాకిచ్చారండి. మీ ఇంట్లో నాకు పూజలో ఉన్నాయండి మా తాతగారి పాదుకలు. అట్లా నాయనతో అనుబంధం అనమాట బాగా. ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడం మనసులో. ఓసారైతే నేను పిల్లలే ఉండేవాళ్ళమండి. ఒక కాకి నిక్కర్ లాంటిది హాఫ్ నిక్కర్ ఏసుకొని చేతిలో కర్ర పట్టుకొని కాపలా. ఇంటిలో ఇంకొచ్చి కాపలా తిరగటం అట్లా జేశారు ఒకసారి ఆయన దర్శనం. అంత స్వప్నమే అట్లా. ఆ తర్వాత మాయమ్మని ఇట్లా మందిర శంకుస్థాపనం మీరు పారాయణ చేయాలి. గురుచరిత్ర పారాయణ, లీలామృత పారాయణలు అని జెప్పేసి పెట్టారు మా బాలచంద్ర గారు. ఇహ అంతేనండి. ఆ పిల్లల్ని 8కి స్కూలుకి పంపించడం. అదేదో పెద్ద ఆఫీస్‌కెళ్తున్నట్టు ఉద్యోగంలాగా గబగబా బయలుదేరేసి ఇక్కడికి రావటం. 12 గంటల దాకా పారాయణ చేసుకోవటం. హారతికి అరేంజ్ చేసుకోవటం. హారతి అయిపోవటం. తర్వాత భోంచేయటం. కొంచెం అట్లా ఒక హాఫ్ అన్ అవర్ అలా రిలాక్స్ అయ్యి మళ్ళా పారాయణ చేసుకునేవాళ్ళం. తర్వాత 6 గంటల హారతికి ముందు పారాయణ ఆపి అక్కడ శుభ్రం చేసుకొని, ఆ పారాయణ చేసుకొని బాబాకి హారతి చేసుకొని 7కి రోడ్డెక్కేదాన్నండి. అట్లా, అట్లా జరుగుతూ వచ్చిందనమాట. అప్పుడు మాయమ్మని తీసుకురావాలని అనుకున్నారు శంకుస్థాపనకి. నాకు పర్మిషన్ లేదు. అంటే మాస్టర్ గారిని అడగడానికి భయం. ఆయన వద్దంటే మీరినట్టవుతుంది. మనసులోనేమో వెళ్ళాలని కోరిక అమ్మ దగ్గరికి. అంతకుముందే అమ్మ నాకు స్వప్నం ఇచ్చారండి. మా బాలచంద్ర గారు చాలా కృషి చేశారండి. ఆ పాకలో యజ్ఞాల్లాగా 9 దునులు చిన్న చిన్న దునులు 9 పెట్టి ఒక్కోసారి ఒక్కో చోట అట్లా చేస్తూ వచ్చారు. చేస్తూ వచ్చినప్పుడు నాకు అమ్మ స్వప్న దర్శనం ఇచ్చారు. వెళ్ళకముందే స్వప్న దర్శనం ఇచ్చారు. ఇంతవరకు లుంగీలాగా ఇంతవరకు పై వరకు పంచె కట్టుకొని వచ్చి నా ప్రదక్షిణ చేసుకో, నా ప్రదక్షిణ చేసుకో అంటుందావిడ. అనంటే ఎవరు ఈవిడెవరో నాకు తెలీల. అంటే మాస్టర్ గారు అప్పుడు మాకు సత్సంగాల్లో చెప్పారు. ఇట్లా మాయమ్మ అని ఒకామెన్నారు. వీలైనోళ్ళు అంటే ఆమె వయస్సు కూడా చాలా 300 సంవత్సరాల పైన వయసు ఉంది. ఆమెకి మీకు అవకాశం ఉన్నవాళ్ళు దర్శనం చేసుకోవచ్చు అనన్నారు. ఎక్కడ మనం గుంటూరు, ఎక్కడ అమ్మ దర్శనం అనుకున్నాం. నా మనసుకు నేను అలా అనుకున్నా. కానీ అనుకోకుండా అమ్మని తీసుకురావడానికి వెళ్ళటం, వెళ్ళంగానే కూడా మా బాలచంద్ర గారు మేమందరం ఓ బస్సేసుకొని వెళ్ళామండి అసలు. అందరం కలిసి బస్సేసుకొని వెళ్ళాం. బస్సేసుకొని ఎళ్తే మమ్మల్ని ఒక చోట ఆపి అక్కడ అమ్మ మందిరం ఉంది. ఆపి ఆ ప్లేస్ నాకిప్పుడు బాగా గుర్తు రావట్లేదు. అక్కడ మందిరం ఉంటే అమ్మ మందిరమే ఉంటే మమ్మల్ని అక్కడ పెట్టి దీపారాధన అఖండ దీపం పెట్టి నేను మీకు ఫోన్లు లేవప్పుడు ఏదో కబురు చేస్తాను. అప్పుడు మీరు రండి అన్నారు. ఈ ఆడంగుల సంగతి తెలిసిందే కదండీ! మా వాళ్ళే కొంచెం ఇదైతే ఒక్క నలుగురు మాత్రం. ఒక ముగ్గురు మగవాళ్ళు నన్ను కలుపుకొని మీరెళ్ళటానికి వీల్లేదు. మీరు మాతో రావాలని జెప్పేసి నలుగురం మాత్రం బాలాగారిని ఎతుకుతూ మేము సేలం వెళ్ళాం. అప్పుడు వీళ్ళందరిని బస్సు రిటర్న్ జేశారు. రిటర్న్ చేసిన తర్వాత సేలం వెళ్తే తెల్లారుజామునండి. ఆయన గూడా ఫస్ట్ అమ్మ కోసం వెళ్ళినప్పుడు కుక్కలండి. అమ్మ దగ్గర 25 కుక్కలుండేయి. చిన్న చిన్న కుక్కలు అమ్మ చుట్టూ. ఆ కుక్కలు ఆయన పంచె పట్టుకొని ఇట్లా లోపలికి లాక్కెళ్ళినియంట ఆయన మొదటెళ్ళినప్పుడు. బాలాగారు వెళ్ళినప్పుడు. అట్లానే మేమెళ్ళేసరికి తెల్లారుజామున కొంచెం
ఎందుకో మరి ఆయన తలుపు తీశారు. తలుపు తీసి లోపలికి పిలిచారు మమ్మల్నందరిని. పిలిచి నన్ను చూసి "స్నానానికి అవకాశం ఉండకపోవచ్చు. అక్కడ చిన్న కుంటలాగా ఉంది. మీరెళ్లి స్నానం చేసి రండన్నారు." నేను అమ్మకి నమస్కారం చేసుకోకుండా ఏం చేయనని చెప్పా. అప్పుడు అవతల బయటికెళ్ళి ఏదో గడ్డి పూలండి 4 పూలు కోసుకొనొచ్చి అమ్మ దగ్గరకొచ్చా. ఆమెకి ఈజీ చైర్ లాంటిది ఒక పేన్ కుర్చీ ఉండేదండి. ఆ పేన్ కుర్చీలో కూర్చునేవారమ్మ. ఆయన రాజన్ అని ఉండేవారు అమ్మకి సేవకి. ఎవరు పెట్టినా గాని ఆయన రుచి చూసి అమ్మకి పెట్టేవారు. అది కారంగా ఉందా లేదా? అమ్మ తినగలుగునా లేదా? అని చూసి పెట్టేవాడాయన. అట్లా ఇదుంటే నేను ఆ పూలే ఆమెకి పాదాల మీదేసి ప్రదక్షిణ చేసుకొని కూర్చున్నాం. అక్కడ వాళ్ళు కుంకుమ తెచ్చుకొని అమ్మ చేత బొట్టు పెట్టించుకునేవారండి. ఏం మోసగారండి మీరు ముందుకెళ్ళను. అమ్మ పెట్టదలుచుకుంటే పెడుతుంది. లేతే లేదు అని అట్టనే కూర్చున్నానండి నేను. అట్లా అమ్మతో అనుభవం. తర్వాత పాపం అమ్మ 3 రోజులు శ్రమ పెట్టారండి. 3 రోజులకి ఇహ బయలుదేరారు. బయలుదేరి వచ్చారు. వ్యాన్‌లో వచ్చారు. వస్తూ మేము మాస్టర్ గారికి ఒంగోలు దగ్గర ఆగి, మాస్టర్‌కి చూపించాలి కదా! అంటే అవునని అప్పుడు మాస్టర్ దగ్గరికెళ్ళాం. మాస్టర్ గారు మా బాలచంద్ర గారెళ్లి ఆ మాస్టర్ గారికి ఎప్పుడూ ఈ సత్సంగం, ఈ ప్రవచనాల ఇదే చుట్టూ నలుగురు ఉండేవారు ఎప్పుడు. వారితో ఏదో మాట్లాడుతున్నారు. ఈయనెళ్ళి "మాస్టారు అమ్మొచ్చిందన్నారంట." బుర్రలో పడలా. మాస్టర్ గారు గబాలన ధ్యానంలోకి ఎదురాల. తర్వాత మాస్టారు మళ్ళీ "మయమ్మొచ్చిందండి" అంటే, "ఆ!" అనుకుంటూ లేచొచ్చేసారండి. లేచి వ్యాన్ దగ్గరకొచ్చేసారు. ఆయనతో పాటు నలుగురొచ్చారు. అప్పుడు అమ్మని నమస్కారం చేసుకొని, "మాస్టారు అమ్మ పొద్దున్నుంచి ఏం తినలేదన్నా" నేను. పక్కనున్న వాళ్ళెవరో సుబ్బలక్ష్మి గారో ఎవరో గాని ఉప్మా అది తీసుకొచ్చి పెట్టారండి. తెచ్చిపెట్టి మాస్టర్ గారికి కోరికుంది. ఏంటంటే అమ్మగారు నడవలేరు. వ్యాన్ దాకా రాలేరు. అమ్మగారికి దర్శనం చేయించాలని ఆయన మనసులో ఉంది కాబోలు. బయటకి అడగలేదు, చెప్పలేదు మాస్టర్ గారు. తర్వాత కొంతసేపన్న తర్వాత అమ్మ యూరినర్స్‌కి అన్నట్టు దిగాలని వ్యాన్ దిగారు. వ్యాన్ దిగి బయటకొచ్చేసి అప్పుడు వరండాలోకొచ్చారండి. వరండాలోకొస్తే అమ్మగారిని కుర్చీలో కూర్చోబెట్టి తీసుకొచ్చారు. అట్లా అమ్మగారి దర్శనం అయింది. అప్పుడు మాస్టర్ గారన్నారు, "అమ్మ చాలా అలసిపోయి ఉంటారు." "అవును మాస్టారు" అనంటే ఇక అక్కడి నుంచి బయలుదేరి గుంటూరొచ్చామండి. గుంటూరొచ్చిన తర్వాత మాస్టర్ గారు గూడా వచ్చారు. అలా మందిర శంకుస్థాపన జరిగిందనమాట. ఆ గుంట అండి 6, 7 అడుగుల ఇప్పుడు సమాధి మందిరం బాబా ఉన్న మందిరం గుంట. 6, 7 అడుగుల లోతుండేది. దానికి అమ్మని తీసుకురావాలంటే ఎవరినో సావిత్రమ్మ గారని ఇక్కడ ఉండేవారు. ఆవిడ దగ్గర వీల్ చైర్ ఉంటే, ఆ వీల్ చైర్ తీసుకొచ్చి ఇద్దరు మనుషులు పట్టుకొని జాగ్రత్తగా దింపారు. దింపి ఇచ్చేసి అమ్మకి చేతి కొబ్బరికాయ ఇచ్చేయమంటే చెప్పకూడదేమో గానీ ఒక మహాభక్తుడు ఏం చేశాడు, అమ్మ చేతిలో కొబ్బరికాయ తీసుకొని ఆయనేసాడు. 25 సంవత్సరాలు పట్టిందండి గుడి పైకి రావటానికి. మహాత్ముల చేత చేయించాలనుకున్నది ఆమె చేతుల నుంచి తీసుకొని అలా చేశారు. సరే ఏదో జరిగిపోయింది అట్లా అట్లా ఇదయింది. తర్వాత మామూలుగా ఆ గుండి 25 సంవత్సరాల తర్వాత పైన చాలా బాగా వచ్చిందనుకోండి. మంచిగా 4 హారతులు జరుగుతాయి. మన షిరిడీలాగానే మామూలు ఈ పండగలు 4 పండుగలున్నాయి గదా! సమాధి ఉత్సవం గాని, శ్రీరామనవమి గాని, గురు పూర్ణిమ గాని అన్ని ఉత్సవాలు బానే చేస్తూ ఉంటారండి. అట్లా ఆ మందిరంతో అనుబంధం ఏర్పడింది. అదే విధంగా ఒకసారి వారితోనే కలిసి తణుకెళ్ళామండి. తణుకెళ్ళి అమ్మ వచ్చెళ్ళిన తర్వాతేననుకుంటా. సుధీంద్ర బాబు గారిని చూడాలని కోరికుండేది నాకు. మాస్టర్ గారిని అడిగితే భయమనమాట. అందుకని అట్లా ఎళ్ళాం. వెళ్ళి తణుకెళ్ళాం. తణుకెళ్ళిన తర్వాత ఇక్కడెక్కడుంటారు అనంటే ఎవరో రాజుగారి ఇల్లటండి అది. పెద్దది. పెద్ద గేటు, ప్రహరీ అయన్నీ ఉన్నాయి. సరే మేమెళ్తుంటే మా వెనకాల ఆ ఇంటి పాలేరండి. వెనకాలొస్తున్నాడు. "అయ్యా! బాబుగారున్నా" "తెలవదండి" అన్నాడు. వాళ్ళ భాషలో తెలవదండి అన్నారు. అంటే ఎవరు చెప్పినా ఒప్పుకోరట. అందుకని చెప్పి ఆయన అట్లా అన్నాడు. సరే అని లోపలికెళ్ళామండి. లోపలికెళ్ళిన తర్వాత పెద్ద ఆవరణ, పెద్ద వరండా, వరండాకి పెద్ద చెక్క పెలుపులు పెద్ద ఇదున్నాయి. నేను 2 నిమిషాలు అట్లా ఉన్నాం మేమిద్దరం. తర్వాతెళ్ళి ఆ తలుపు మీద కొడదాము ఎవరన్నా వస్తారేమో అన్నట్టుగా చెయ్యి ఆన్చబోతున్నానండి. అంతలోకి ఆ పక్క నుంచి వచ్చేసారు. బాబుగారు వచ్చేసారు. మన మాస్టర్ కంటే ఇంకొంచెం పొడుగు, ఇంకొంచెం చాయుంటారేమోనండి. అదే గళ లుంగీ చొక్కా, మెడలో పులిగోరు, చేతులకి కంకణాలు పెట్టుకొని వచ్చేసారు. "ఎవరు కావాలి?" అన్నారు. చాలా సౌమ్యమైన, సున్నితమైన వాయిస్ అండి చిన్నగా. "ఎవరు కావాలి?" అన్నారు. బావగారు దర్శనం కోసం వచ్చారు. "అలాగా రండి" అన్నారు. ఇట్లా ఔట్ హౌస్ లాగా ఇంకొక గది 2 అరుగులు ఉన్నాయండి. అక్కడెళ్లి కూర్చున్నారు స్వామి. మేము గూడా అక్కడ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత కొంచెంసేపు అట్లానే కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత ఇంక వెళ్ళి రండనో ఏమో అన్నారు. అని ముందు ఏమన్నారంటే ఏంటి "ఎవరికి వారికి రామనామము స్మరించుకోవటానికి సమయం చాలకుంటే ఈ తిరుగుడంతా ఎందుకు" అన్నారు. అని అన్న తర్వాత కొంచెం ఇదయింది. తర్వాత మా బాలగారు వెళ్ళి రమ్మన్న తర్వాత "ఇక వెళ్ళిరండి" అన్నారు.
నాకు కాఫీ గూడా తెచ్చిచ్చాడండి. మేము వెళ్లి కూర్చోంగానే పాలేరొస్తే వారిద్దరికి కాఫీ తెమ్మన్నట్టు సైగ చేశారు బాబుగారు. చేస్తే ఆయన తీసుకొచ్చి మా ఇద్దరికిచ్చారు. అది గ్లాసులో పట్టుకుని కూర్చున్నా నేను. అయ్యో! స్వామి ఎదురుగా ఉంటే ఆయన తాగకుండా మనం ఎలా తాగుతాం అన్న భావన నాది. అది ఒకసారి హెచ్చరించారు. రెండోసారి భయమేసింది నాకింక. తాగబోయేసరికి ఆ అబ్బాయిని మళ్ళీ తాగకూడదమ్మన్నట్టు సైగ చేశారు. అప్పుడు అతను తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత తాగారు బాబుగారు. మేము గూడా కాసేపు కూర్చొని ఈ మాట అన్నారు. ఎవరికి వారు రామనామం స్మరించుకోవటానికి సమయం చాలకుంటే ఈ తిరుగుడెంత ఎందుకు అని. తర్వాత ఎట్లా అట్లా కొంతసేపు కూర్చోబెట్టి వెళ్ళిరండన్నారు. అప్పుడు మా బాలచంద్ర గారు ఏం చేశారంటే నమస్కారం చేసుకోబోయారు. అంటే వద్దు అన్నారు. అంటే మా పద్ధతన్నాను ఈయన. గుంటూరు నుంచి ఇక్కడి వరకు వచ్చే వరకు ఎంతమందికి నమస్కారం చేశావు అని అడిగారు. ఇంక నాకు నమస్కారం చేయడానికి ధైర్యం చాలలేదు. ఇంకా వాళ్ళని మనసున నమస్కారం చేసుకొని వచ్చేసామనమాట. వచ్చేసాం. ఇక అట్లా ఆ బాబుగారితో అట్లా. తర్వాత ఒకసారి చెవిటమ్మ ఆరాధన అండి. ఆరాధన అయితే తూర్పుగోదావరి నుంచి హనుమంత్ గారును, సుబ్బారావు గారు, ఇంకొక ఆయన గోపాలకృష్ణ గారు ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళు మాకు షిరిడీలో మాసాతో పాటు నేను సిద్ధి యాత్ర చేయటం జరిగిందండి. ఆ సిద్ధి యాత్రలో మా వెనకాలే కూర్చున్నారు వాళ్ళు. ఏదో కబుర్లు చెబుతుంటే అబ్బా! ఏం గోల అనుకున్నా. ఇప్పుడు ఇట్లానే అనుకోండి బస్ దిగేటప్పుడు మా అత్త మీకు ఈ బస్‌ని వదిలిపెట్టలేరు అన్నారు. అట్లానేనండి. మంచిగా పరిచయం అయిపోయింది. ఇట్లా ఇదయింది. తర్వాత ఇట్లా జరిగిందండి అమ్మ ఆరాధనకొద్దామంటే నాకు నన్ను విజయవాడ ఒకామె తీసుకెళ్తానని చెప్పి అప్పటికి కొత్త తెలీదు. చెవిట ఎక్కడుందో ఏంటో తెలీదు. ఆమె వస్తాను తీసుకెళ్తానంటే అని నేను విజయవాడ వెళ్ళానండి. నన్ను వదిలిపెట్టేసి ఆవిడ ముందుగా వెళ్ళిపోయారు. బాధేసింది మనసుకి. బాధేసి ఈ విషయం వాళ్ళతో ప్రస్తావించినప్పుడు మేము కబురు పంపిస్తున్నామమ్మా రండి అన్నారు. అట్లానే నేను చెవిటమ్మ అమ్మ దగ్గరికెళ్ళటం జరిగింది. అక్కడికెళ్ళిన తర్వాత జయచంద్రారెడ్డి గారు వాళ్ళు మాస్టర్ గారిని తీసుకొచ్చారు. మాస్టర్ గారిని తీసుకొచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుకునేది. బాబాగారిని చూసామంటే అక్కడ మౌని బాబా అని ఒకాయన ఉండేవారు. అంటే అంతకుముందు నేను బాలాగారు వెళ్ళినప్పుడు వారిని చూడటం జరిగింది. తర్వాత ఎళ్ళిన తర్వాత మాస్టర్ గారు ఇది చేసి మాస్టర్ గారిని ఆ ఊర్లో వాళ్ళందరూ ఓ 9 మంది దాకా మా ఇంటికని తీసుకెళ్తున్నారు. ఆయనతో పాటు మేము కూడా వెళ్ళామండి. వెళితే మా అందరికి కూడా పసుపు, కుంకుమ జాకెట్ గుడ్లవి కూడా పెట్టారు. సరే అట్లా అయిపోయి మళ్ళీ మనం తిరిగొస్తున్నాం. మాస్టర్ గారు ఒంగోలు వెళ్ళాలి. మేము ఇక్కడికి రావాలి. అక్కడి దాకా వచ్చిన తర్వాత వి వసుంధర గారని విజయవాడలో ఉన్నారు. వారు కూడా వచ్చారు. అప్పుడే బస్సులోనే ఆయన జంజం ఏదో మార్చుకుంటానే ఏదో "అమ్మ నువ్వు" అన్నారు. వాళ్ళందరూ పిలిచారు గదండీ! అందరి ఇళ్ళకెళ్ళారు మాస్టర్ గారు ఎళ్ళాం. "అమ్మ నువ్వు" అన్నారు. మాస్టారు మీరు నాకు అలాంటిది ప్రసాదించినప్పుడు అన్నా. అంటే అప్పుడు నా పేరెంట్స్‌తో ఉంటున్నాననమాట నేను. అన్నప్పుడు కొంచెం నొచ్చుకున్నట్టుగా "అమ్మ అలాగే, అలాగే" అన్నారు. తర్వాత వారి ఇంటి నుంచి వారి ఇంటికొచ్చామండి. ఆ తర్వాత మాస్టర్ గారు ఎప్పటికి స్త్రీలకి నుదుట విభూది పెట్టేవారు కాదు. చేతిలో వేసేవారు. అట్లాంటిది ఎందుకో మరి నాకు ఆ విజయవాడలో బొట్టు పెట్టారు. బొట్టు పెట్టి ఆయన ఎట్లా అంటే నన్ను అసలు ఈమె ఆర్థికంగా ఎప్పుడూ ఇబ్బంది పడదన్నారండి. అప్పట్లో నేను ముగ్గురు పిల్లలు 1200, 1400లో పిల్లల చదువులు గాని, ఇవన్నీ జరుపుకుంటూ ఉండేదాన్ని. అట్లాంటిది నాకు ఆయన ఇచ్చిన అభయం అనమాట. ఇవాళ అదే నాకు ఎక్కువ. అంతగా నన్ను చెప్పారు. ఆయన మాటలు అలా ఉంటాయండి. సుశీల ఎప్పుడూ ఆర్థికంగా ఇబ్బంది పడదన్నారు. ఈ రోజుకి ఆయన దయ వల్ల అట్లానే జరుగుతా ఉందండి. అట్లా మాస్టర్ గారితో అట్లా మాటలన్నీ జరిగినాయి. మాస్టర్‌తో షిరిడి ప్రయాణం ఒకటి జరిగింది. ఆ ప్రయాణంలో కూడానండి మేము జ్ఞానేశ్వరి అళంది ఎళ్లారు. మాస్టర్ గారు అళంది తీసుకెళ్లారు. సజ్జనగఢ్ ఎళ్ళాము. సజ్జనగఢ్‌లో కూడా గుహ ఉందండి. అప్పటికి ఇప్పటికి మందిరంలాగా ఏర్పాటు చేశారు గానీ, అప్పుడు చిన్న గుహలాగా ఉండి దూరం వెళ్ళాల్సొచ్చేది. మాస్టర్ గారు వెళ్లారు. ముందు కూర్చున్నారు. నలుగురుగా వచ్చి దర్శనం చేసుకోండి అన్నారు. అట్లానే వెళ్లి దర్శనం చేసుకొని వస్తున్నాము. తర్వాత ఇదయింది. అక్కడి నుంచి ఆళంది వెళ్ళామండి. ఆళందిలో జ్ఞానేశ్వర మహారాజు గారి తల్లి, ఆయన భర్త ఇంటి నుంచి అంటే ఆయనకి పాపం వివాహం అదంతా మోజు లేదు. బలవంతాన చేశారు. చేస్తే ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఒక గురువుగారు ఎవరో వస్తే వారికి ఆయన భార్య జ్ఞానేశ్వర గారి భార్య ఏడుస్తూ ఇట్లా దండం పెట్టుకుంటే, ఎవరా అని చూస్తే ఆయన తన శిష్యుడే. ఆ మహనీయుడి శిష్యుడే. అప్పుడు ఆయన్ని తెలుసుకొని తిరిగి అట్లా కాదని పంపించారు. తర్వాత ఈ బిడ్డలందరూ జ్ఞానేశ్వర మహారాజు వీళ్ళందరూ నలుగురు బిడ్డలు కలిగారు గదా! పుట్టారు. ఆ ఆలంది ప్లేస్‌లోకెళ్ళినప్పుడు నన్ను మాస్టర్ గారు "అమ్మ నువ్వు వెళ్లి ఆ చెట్టు ప్రదక్షిణ చేసిరా" అన్నారండి. మనం ఏదన్నా ఒక విషయం చేస్తే
ఆయన మనసులో అలా ఉండేది. అది బయటికి ఎవరికీ పక్క వాళ్ళకి కూడా చెప్పేవారు కాదండి. అంత గుప్తంగా, అంత ఇదిగా ఉండేవారు. మనకు కావాల్సిన శ్రేయస్సు మనకు చేసేవారనమాట. అలండిలో అట్లా ఆయన మాస్టర్ గారు చెట్టు ప్రదక్షిణ చేసురా అన్నారు. అట్లా మాస్టర్ గారితో ఎన్నో అనుభవాలండి అయన్నీ. ఆ తర్వాత అట్లానే అవధూతల దర్శనం. అదే ఇందాక మనం అనుకున్నాం చూడండి. ఒకసారి షిరిడీ వెళ్తే అశోక్ బాబా అనే ఆయన్ని దర్శించడం జరిగింది. అప్పుడు గోదావరి మాత దగ్గరికెళ్ళాము. ఆ తల్లి ఒక 3 రోజుల కిందటే సమాధి చెందిందని అని చెప్పారు అప్పుడు మేము వెళ్ళినప్పుడు. సంవత్సరాలయి నాకు గుర్తుగా లేదండి. అయితే వెళ్ళి వచ్చేటప్పుడు ఏం చేశామంటే, వచ్చేటప్పుడో, ఎళ్ళేటప్పుడో ఆ చెట్టు కింద ఒకాయన పడుకొనున్నారు. కప్పుకొని ఉన్నారు. అశోక్ బాబా అన్నారాయన. ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళెవరో కొంతమంది నిలబడనుంటే, ఆయన లేవలేమ్మా ఆయన అశోక్ బాబా అని చెప్పి చెప్పారు. వర్షం పడతా ఉంది. కొంచెం చిన్నగా పడతా ఉంది. అప్పుడు మా బాలాగారు బాబా దగ్గర తెచ్చుకున్న షాల్ ఉంటే అది నాకిచ్చి కప్పమన్నారు. కప్పపోతే ఓసారి తీసేయబోయారండి. స్వామి మా కోసమైనా కప్పుకోండి అని చెప్పేసి ఇది చేసేసరికి స్వామి ఉంచుకున్నారండి. అట్లా ఆ స్వామి దర్శనం జరిగింది. ఆయనండి తర్వాత సాయంత్రం మేము షిరిడీలో ఉన్నప్పుడు, షిరిడీ వెనక లిండి తోట ఉంది చూడండి. ఆ లిండి తోట దగ్గర టీ తాగటానికొచ్చా. టీ తాగటానికొచ్చి ఒక గోనెతో చెయ్యి ఇట్లా గోనె చుట్టుకొనొచ్చారు. గోనె ఇట్లా పట్టుకొని టీ కప్పు తాగుతున్నారు. మేము గూడా అక్కడికెళ్ళేవరకు మా దృష్టి పడిందండి ఆయన మీద. గబాల్న ఆయన దగ్గరికెళ్ళాం. ఆయన దగ్గరికెళ్ళేసరికి పరిగెత్తడం మొదలుపెట్టారు. సరే ఆగండి అన్నారు. మేము 4 అడుగులేసి ఆయన ఎనకాల. మళ్ళీ అట్లా ఆగి తర్వాత అన్నారు. రేపు పొద్దున్న ద్వారకామాయి లోపలికి వెళ్ళకుండా బయట నుంచే నమస్కారం చేసుకొని వెళ్ళిపోండి. ఇక్కడ అందరూ వాళ్ళు వీళ్ళు ఉన్నారు తప్పితే లేరని ఒక మాట అన్నారు. మరి స్వామి ఎందుకన్నారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు అసలు నాకు షిరిడి వెళ్ళే ప్రవేశమే దొరకలేదండి. అవ్వలేదు. వెళ్ళలేకపోయాం. అలా జరిగింది. అట్లా అవధూతల దర్శనం అనేది అట్లా. మన రమణ భగవాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రామ్ సూరత్ కుమార్ గారు ఆయన కూడా వారిది అప్పుడు చిన్న ఆశ్రమం. ఇప్పుడు చాలా పెద్ద ఆశ్రమంలేండి. ఆ స్వామిని దర్శనం చేసుకోవటం వారితో. ఇట్లా మాస్టర్ గారి దయ వల్లనే నాకు రామిరెడ్డి నాయనొచ్చి 3 రోజులున్నా, మాయమ్మ దర్శనం చేసుకున్నా. ఇగ అప్పుడు మాయమ్మని మేము తీసుకొచ్చినప్పుడు మందిరంలో ఆ అమ్మ నిలవల. అప్పటి వరకు ఎక్కడికి ఎళ్ళలేదట. ఆ డ్రైవర్ గూడా తమిళియను. రాజన్ గారికి కూడా ఆయనకి తమిళు, నాకేమో తెలుగు. నాకు ఇంగ్లీష్ రాదు. ఆయనకి తెలుగు రాదు. కానీ మేము మాట్లాడుకునేది అర్థమయ్యేదండి. అప్పుడు ఎందుకు కొనుక్కున్నానో నాకు తెలీదండి. మా వారు బళ్ళారిలో ఉద్యోగం చేసినప్పుడు అరవ లీలామృతం కొనుక్కున్నానండి నేను. ఎందుకు జరిగినాయో ఇవన్నీ తెలీదసలు. అప్పుడు ఆయనొచ్చినప్పుడు ఆయనకిచ్చాను ఆ పుస్తకం. చాలా సంతోషపడ్డారు ఆయన. అప్పుడు అట్లా ఆయన దగ్గరికెళ్ళామనమాట. రామ్ సూరత్ కుమార్ గారి దగ్గరికి. అట్లా వారి దర్శనం, ఇట్లా మహనీయుల దర్శనం అందరూ మాస్టర్ గారి దయ వలన అవన్నీ జరిగినియండి. ఆ తర్వాత ఇట్లనే నాకు 30 సంవత్సరాల అనుభవం అండి. నల్లపాడు మందిరంతో నేనింక వేరే ఏ మందిరానికి వెళ్ళలేను. తిరుపతి అలాంటివి గూడా నాకు పెద్ద ఇది లేదు. ఇలానే మామూలుగా గురువారం తప్పనిసరిగా వెళ్తామండి. ఆదివారం సత్సంగం చేసుకుంటాం. ఏదన్నా మహనీయులు ఆరాధనలు ఉన్నప్పుడు పారాయణలయి చేసుకుంటూ ఉంటాం. మా సత్సంగ సభ్యులందరం. అట్లా వెళ్ళటం జరిగేదనమాట. అప్పుడు ఒకసారి నాకు మందిరం నుంచి ఆరతయిపోయిందండి. అంటే మాస్టర్ గారు సమాధి చెందింది ఏప్రిల్ 12, 89. ఆరతయిపోయిందండి. రోడ్డు మీదకొస్తున్నాననమాట. అప్పుడే ఒక కారొచ్చి ఆగిందండి. కారొచ్చి ఆగి "సుశీలమ్మ అంటే ఎవరన్నారు?" నేను లేడీని గదా! రోడ్డెక్కుతుంటే. "నేనేనండి" అన్నా. "మిమ్మల్ని తీసుకురమ్మన్నారన్నారు." గబాల్న ఎక్కి కూర్చున్నానండి. ఆయన ఎవరో ఏంటో ఆలోచన లేదసలు. కారెక్కి కూర్చున్నా. కారెక్కి కూర్చొని ఏంటి ఇట్లా కూర్చున్నానని చూస్తే అక్కడ బాబా ఫోటో ఒకటుంది. మీదైనాయన అనుకున్నా. తీసుకెళ్ళి ఆయన బాలాగారి ఆఫీస్ దగ్గర ఆపాడు కారు. కారు ఆపేసరికి మాస్టర్ గారు సమాధి చెందారంట అన్నారు. మధ్యాహ్నం 1:30కి ప్రాంతీయ వార్తల్లో చెప్పారటండి. ఇట్లా మాస్టర్ గారు వరదరాజు గారని సమాధి చెందారని. మా పిల్లలు ఇంట్లో ఉండి అయ్యో! మాస్టర్ గారు సమాధి అమ్మ గుడిలో ఉంది అని చెప్పి అనన్నారు. ఇక నాకు ఏడుపు అవి గూడా రాలేదండి గబగబా. సరే సార్ నేను ఒక్కసారి మా ఉషమ్మ దగ్గరికెళ్ళొస్తానని జెప్పి బాలాగారికి చెప్పుకొని, ఈ తల్లి దగ్గరికొచ్చామండి. వీరప్పుడు అక్కడ బాలనగర్‌లో ఎక్కడో ఉన్నారు. ఇంట్లోకి నేను వెళ్తూనే "ఉషా మన కొంప మునిగిందన్నా." మన కొంప మునిగింది అన్నా. అంతేనండి. నాకింక ఏం మాటలు రాలా. ఆమెకు అర్థమైపోయింది. ఏడవటం మొదలుపెట్టింది. "అట్లా కాదు బాలాగారు మనల్ని తీసుకెళ్తున్నారు పద" అని చెప్పేసి మేమిద్దరం వెళ్ళామండి. శ్రీరామనవమికి సరిగ్గా 4 రోజుల ముందండి అప్పుడు. ఆ 89. అట్లా అందరం కలిసి మాస్టర్ దగ్గరికెళ్ళి అప్పటికే ఐస్‌లో ఇట్లా పడుకోబెట్టున్నారు.
సరే. అట్లా నా తర్వాత నేను సమాధి వరకు ఉండలేదులెండి. లోపలికి అది ఉండలేదు. అంటే శ్రీరామనవమి నాకు ఈ మందిరం ఇది అప్పుడు ఆ గోల ఉండింది. నేను ఆయన వచ్చేసాం. ఈ తల్లి మాత్రం ఉండి సమాధి అయిపోయిన తర్వాత వచ్చారనమాట. అట్లా మాస్టర్ గారితో నా పరిచయం అదండి. ఇప్పటికి నా జీవితాన్ని నడిపిస్తున్నారు. ఒకసారి రామరెడ్డి నాయన మా ఇంటికొచ్చిన రోజుల్లో అప్పట్లో నా కొడుకు ఏంటి గోలంతా? ఈ ఇంటి నిండా ఈ అవధూతలు ఈ గోలేంటి అని అన్నాడు. వాడికి అప్పట్లో పెద్దగా ఇది లేదు. డిగ్రీనో ఏదో చదువుతున్నాడు. ఈ తల్లుండి నాన్న అట్లా అనకూడదు తప్పు. బాగా మంచి ఫ్రెండ్ అండి నాకు మా ఉషమ్మ. అట్లా అనకూడదు నాన్న అది ఇది అంది. నేనొకటే నమస్కారం చేసుకున్నానండి నాయనకి. నాయన నేను ఎలా నీ బిడ్డనో అట్లనే వాడు. మీరేం చేసుకుంటారో మీ దయ అని అనుకున్నానండి. వాడిప్పుడు స్టేట్స్‌లో ఆ తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళాడు. స్టేట్స్‌లో బాగా ఇదయిందని. ఒకసారి వాడు ఫోననమాట. ఇదంతా గాడ్ గ్రేస్ అన్నాడు. అసలు నా పూజలో ఉన్న బాబా పటం బండి కొనిపెట్టలేదని ఇట్లా కింద పడేసాడండి. అది ముక్కలయింది ఓసారికి. బాధపడుతుంటే తెస్తే అట్లాంటి పిల్లాడు నాయన వచ్చుంటే అటు ఇటు చూసేవారనమాట వాడొచ్చి ఎళ్తా ఉంటే. ఇద్దరు ఆడపిల్లలు వేరే. ఈ మగ పిల్లాడు ఒక్కటే ఇట్లా చూస్తుంటే ఆయన కళ్ళు చూసేవారు. నేనిదే అనుకున్నానండి. నేనెట్లా మీ బిడ్డనో వాడు అట్లనే మీ బిడ్డ. మీరేం చేసుకుంటారు? ఇంక తర్వాత బాగానే సెటిల్ అయ్యాడండి. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఆయనకొక కొడుకు. ఇది స్వామి నాది ఇది మా శతన అనుభవాలు. ఇప్పటికీ నడిపిస్తున్నారు. ఆయన దయ. కోరుకునేదల్లా ఒకటే. ఏ మంచాన కంచాన పడకుండా నన్ను తీసుకెళ్ళమని మాత్రం ప్రార్థన. గురుస్మరణ ఎప్పుడు ఉండాలనే కోరిక. మేము మాస్టర్ గారితో షిరిడీ యాత్ర చేయటం జరిగిందండి. అన్ని ప్రదేశాలు తిరిగాము. షిరిడీలో మాత్రం 3 రోజులు ఉండటం ఏమో జరిగిందప్పుడు మాస్టర్ గారితో. అంటే నాకిప్పుడు అంతగా మెమరీ లేక చెప్పలేకపోతున్నాను. అయితే ఆయన మన గురుస్థానం అంటాం గదా! ఆ గురుస్థానం చెట్టు వెనకే గదిలో మాస్టర్ గారు ఉండటం జరిగింది. అయితే నా 4 హారతులు మాత్రం తప్పనిసరిగా అటెండ్ అవ్వమని చెప్పేవారు. ఆయన గూడా అయ్యేవారు. మా చేత ఆ 4 హారతులు చేయించేవారు. చరిత్ర పారాయణ చేసుకోమని చెప్పేవారు. ప్రదక్షిణలు చేసుకోమని చెప్పేవారు. సమయం వృధా చేయొద్దని చెప్పేవారు. దాని ఫలితమేనండి ఈనాడు మనం గూడా ఇట్లా చేసుకోగలగటానికి కూడా ఆ అదృష్టం కలిగింది. ఈరోజు మేము చేసుకుంటున్నామండి మా మందిరంలో కూడా ఇప్పుడు 4 హారతులు జరుగుతాయి. అన్నిటికి అటెండ్ కాలేకపోయినా గానీ సంధ్యాహారతి మాత్రం తప్పనిసరిగా. ఇంట్లో కూడా మనల్ని సంధ్యాహారతి తప్పనిసరిగా చేసుకోమన్నారు. ఉదయహారతి, సంధ్యాహారతి అయినా చేసుకోండమ్మా అనేవారు. కొంతకాలం చేశానండి. ఇప్పుడు శరీరం సహకరించక చేయలేకపోతున్నాను. మందిరానికెళ్తే మాత్రం సంధ్యాహారతికి తప్పకుండా ఎళ్తానండి. రాత్రి హారతి కూడా చూసుకొనొస్తాం మేము. అది. అట్లనే అంటే షిరిడీ చేరిన తర్వాతే కాదు, షిరిడీ యాత్ర వెళ్తున్నప్పుడు దారిలో కూడా బాబా హారతుల టైం అయినప్పుడు హారతి చేయించేవారు మాస్టర్ గారు. బస్సులోనే చేయించారు. తను కూడా మాతో పాల్గొనేవారనమాట. అట్లా హారతులు అయన్నీ చేసుకోవటం జరిగిందండి. అట్లా హారతులు చేసుకోబట్టే మనకింతటి అదృష్టం గూడా కలిగింది. సమయాన్ని వృధా చేయొద్దని చెప్పేవారు మాస్టర్ గారు. ఆయన ఒక్క నిమిషం కూడా వృధా చేసేవారు కాదండి. అట్లనే మమ్మల్ని గూడా ఆ శిక్షణలోనే ఉంచారు. చాలామంది మా వీడియోస్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సుమారు 90% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరొక్కసారి ఆలోచించండి. మీరందరూ గనక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇంకా మంచి వీడియోలు మీకు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. తప్పకుండా మీరు ఆదరించండి. మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. మీ ఆశీర్వాదములు అందించండి. ధన్యవాదాలు.